కర్కాటక రాశి. కర్కాటక రాశిలో కనుక చూసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాల యొక్క లక్షణము, ఈ నక్షత్రాల వారు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మొట్టమొదటిగా ఇక్కడ పునర్వసు 4వ పాదం ఇక్కడ ఉంటుంది కాబట్టి పునర్వసు వారికి ఈ సంవత్సరం సహజంగానే పునర్వసు నక్షత్రం అంటే కాస్త గైడింగ్ చేయాలనే నేచర్ కానివ్వండి, కాస్త ఎమోషనల్గా ఉంటూ ఉంటారు. కొంచెం ఎమోషనల్గా ఉంటూ అవతల వాళ్ళకి ఏం మంచి చేయాలనే ఆలోచన పరిపూర్ణంగా ఉండేటువంటి నక్షత్రంగా చెప్పచ్చు. అయితే ఇక్కడ మీకు ఒక జూన్ వరకు ఈ సంవత్సరం కాస్త ఎక్కువ ఖర్చులు ఉన్నాయి కాబట్టి కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఖర్చులు చేయడం కానీ చేస్తూ ఉండండి. ఇక అదేవిధంగా పుష్యమి నక్షత్రం వారికి కనుక చూసుకున్నట్లయితే 9వ స్థానంలో ఉన్నాడు శని. కాబట్టి మీ రాశి నుంచి ఇక్కడ పుష్యమి నక్షత్రం వారికి కాస్త పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్ళడం, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం అనేటువంటిది మంచిది. తండ్రి గారి ఆరోగ్య విషయంలో అనవసరమైన గొడవల జోలికి వెళ్ళకండి. 6వ స్థానంలో కుజుడు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఆశ్లేష నక్షత్రం వారు, పుష్యమి నక్షత్రం వారు ఏంటంటే అతి మంచితనం వల్ల మోసపోతూ ఉంటారు చెప్పాలంటే. ఆశ్లేష నక్షత్రం వారు మహా తెలివైన వారు. చాలామంది ఏంటంటే ఆశ్లేష అంటే అమ్మో సర్పనక్షత్రం అంటారు. సర్పనక్షత్రం అని కాదు, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిపతి, అంతేగాని ఆశ్లేష అంటే చెడ్డది ఫలానాదంతే మంచిదని కాదు. ఇక్కడ ఒక్కో నక్షత్రం ఒక్కో దానికి దాని బ్యూటీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి తెలివితేటలకు పెట్టింది పేరు. చాలా ఫాస్ట్గా ఆలోచించగలుగుతారు ఆశ్లేష నక్షత్రం వారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క నక్షత్రము వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ నక్షత్ర రాశి అధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ నక్షత్రంలో ఆశ్లేష అన్నప్పుడు బుధుడు తెలివితేటలకు కారకుడు కాబట్టి ఈ సంవత్సరంలో మీరు కొంచెం మొదటి 6 నెలలు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ బుధుడి యొక్క రాశుల్లో గురువు యొక్క సంచారం జరుగుతుంది. అయితే మీ అందరూ కూడా ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మాత్రం మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా ఇక్కడ గణపతి యొక్క ఆరాధన చేయండి. మీరు ఎంత గణపతిని ఆరాధిస్తూ సూర్య నమస్కారాలు చేసుకోవడము, సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ ఉంటే అంత మీకు బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క రాశి వారికి గమనించుకున్నట్లయితే కర్కాటకం వారికి ఈ యొక్క సంవత్సరంలో కాస్త జూన్ తర్వాత నుంచి వివాహ సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉంది. జూన్కి ముందు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం వల్ల చాలా బాగుంటుంది. అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త అతివేగం అనేటువంటిది పనికిరాదు. అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది. చాలామందికి జాతకం అనేటువంటిది తెలియదు. మరి అలాంటప్పుడు ఏది మంచి ఏది చెడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ 2026 సంవత్సరంలో. అసలు 2026 సంవత్సరంలో మేము హ్యాపీగా ఉండాలి కానీ మాకు జాతకం తెలియదు. ఒకవేళ తెలిసిన డేట్ ఆఫ్ బర్త్ వరకు తెలుస్తుంది, నక్షత్రం వరకు తెలుస్తుంది, కానీ టైం తెలియదు. దాని ద్వారా మనకు లగ్నం తెలియదు. అప్పుడు ఎలాగా అంటే కొన్ని మేజర్ ఈవెంట్స్ ఉంటాయి లైఫ్లో. అంటే వివాహం చేసుకోవడము, ఏదైనా ఒక వ్యాపారం చేయడము, అలాగే విదేశాలకు వెళ్ళడము, ధనపరంగా బాగా అభివృద్ధి అవ్వడం, ఇవన్నీ కూడా కొన్నిటిని మీరు కొన్ని సంకేతాలతో తెలుసుకోవచ్చు. మరికొన్ని ఏంటంటే కొన్ని దేవతా సంబంధించిన ఉపాసన చేయడం ద్వారా మీరు అభివృద్ధి చేసుకోవచ్చు. వాటిని ఎలాగా అనేటువంటి విషయం ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చూడండి, లైఫ్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి? ధనం మూలం ఇదం జగత్. శాస్త్రం కూడా మనల్ని ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించమనే చెప్పింది చెప్పాలంటే. ఓకే, అయితే ఇక్కడ గమనించినట్లయితే మీకు ధనపరమైనటువంటి విషయాల్లో బాగా కలిసి రావాలి, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉండాలి అని అంటే కనుక నేను చెప్పేది ఒకటే. మీ యొక్క లగ్నం నుంచి 2వ అధిపతి తెలియదు, మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరో తెలియదు, మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఇచ్చే ప్లానెట్ ఎవరో తెలియదు అని అన్నప్పుడు సింపుల్గా లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః అనే మంత్రం చేసుకోండి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే చాలామందికి ఏమంటే నాకు ఏ నెంబర్ బాగా కలిసి వస్తుంది, ఏ రోజు బాగా లక్కీగా ఉంటుందని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు 7 వారాల్లో ఏ వారం బాగుందో చూసుకోండి. ఆదివారం బాగుందా,
అంటే రవి యొక్క నక్షత్రాలు ఆదివారాలు మీరు చేయొచ్చు పని. 1వ నెంబరు లేదా 10వ నెంబరు ఇట్లా అంటే కూడితే 1 వచ్చే దాంట్లో మీరు చేసుకోవచ్చు. అలాగే సోమవారాలు బాగుందండి, ప్రతిసారి నాకు సోమవారం బాగా కలిసి వస్తుందండి అన్నప్పుడు ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా బిజినెస్లు చేయడం కానీ, వస్త్రానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినవి చేయొచ్చని అర్థం అనమాట. అలాగే 2వ నెంబర్ బాగా కలిసి వస్తుందని. మరి కొంతమందికి వాళ్ళ జన్మజాతకం తెలియదు కానీ వాళ్ళకి మంగళవారాలు బాగా కలిసి వస్తూ ఉంటుంది. ఏం కొన్నా నేను మంగళవారం కొంటానండి, మంగళవారం బాగా కలిసి వస్తుంది అంటారు. అలాంటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, మరియు మిషనరీస్, పవర్ రిలేటెడ్ ఇలాంటివి ఏవైనా సరే మీరు ప్రారంభించడం చేయొచ్చు. బుధవారం కనుక మీరు చేయాలి అని అనుకుంటే గమనించుకున్నట్లయితే అంటే బుధవారాలు మీకు బాగా కలిసి వస్తున్నాయి. బుధుడు వ్యాపారానికి కారకుడు. సహజంగానే బుధుడు కనుక బాగుంటే వాళ్ళకి ఇయర్స్ కూడా కొంచెం మంచి పెద్ద చెవులు ఇలా ఉంటాయి, వాళ్ళకి మంచి వాగ్దాటి ఉంటుంది. అందుకే చూడండి, మార్కెటింగ్లో ఎవరు బాగా రాణిస్తారు అంటే మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు బాగున్న వాళ్ళు మార్కెటింగ్ రంగాల్లో బాగా రాణించడం. అలాంటి వాళ్ళు ఏంటంటే బుధవారాలు ప్రారంభించడం అనేది మంచిది. వాళ్ళకి 5 నెంబర్ బాగా కలిసి వస్తుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా కుజుడికి సంబంధించిన 9 నెంబర్. ఇక శుక్రవారం లేదా గురువారం తీసుకుందాం. గురువారం అయితే గురువుకి సంబంధించినటువంటి వారాల్లో మీకు బాగా కలిసి వస్తుంది. అంటే టీచింగ్ లైన్స్లో బాగా కలిసి వస్తుంది మీకు. అది ఓన్గా బిజినెస్ పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా జాయిన్ అవ్వడం కానీ టీచింగ్స్లో బాగా కలిసి వస్తుంది అర్థం. శుక్రవారం కనుక మీకు అన్ని విధాలా బాగుంటుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ మీకు ఆ యొక్క వారాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో మీరు ఆరోగ్య సంబంధించినటువంటివి మీరు ఎటువంటి స్టెప్ తీసుకున్నా, లేకపోతే ఆరోగ్య సంబంధించిన బిజినెస్లు ఏం చేస్తున్నా సరే బాగుంటుంది. ఇక శనివారాలు బాగున్న వాళ్ళు ఉంటారా అంటే ఖచ్చితంగా ఉంటారు. శనికి 2 రకాల కారకత్వాలు ఉంటాయి. రాహు యోగించిన శనివారం యోగిస్తుంది సహజంగా శని. అయితే ఈ శనివారాలు పర్టికులర్గా మీరు యోగిస్తుంది అంటే జాబ్ కన్సల్టెన్సీ, జాబ్ చేయడము, లేకపోతే కొంతమంది చూడండి ఈ కోళ్ళ పెంపకం, మేకల పెంపకం ఇవి చేస్తూ ఉంటారు, గొర్రెల పెంపకం అవి చేసుకోవచ్చు. ఇక మంగళవారాలు ఇప్పుడు మనకి ఆదివారం నుంచి శనివారం వరకు మనం చెప్పుకున్నాం కదా. మంగళవారాలు కూడా కేతువు కూడా చూసుకోవచ్చు కుజుడితో పాటు. కాబట్టి మంగళవారాలు కలిసి వస్తుందన్నా సరే మీరు సాఫ్ట్వేర్ రిలేటెడ్, శనివారము మంగళవారం 2 సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళొచ్చు. మంగళవారాలు కలిసి వస్తుందంటే కొంతవరకు మీరు ఆధ్యాత్మికమైనటువంటి, గురువారం మంగళవారం 2 కలిసి వస్తుందంటే ఆధ్యాత్మికమైన వాటిలో కూడా బాగా కలిసి వస్తుందని అర్థం చేసుకోవాలి. అయితే మీకు బిజినెస్ పెట్టి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు 2026 సంవత్సరంలో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః అనే మంత్రం చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు వివాహం అవ్వటం లేదు అని అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః అని చేసుకోండి. నవగ్రహాల్లో ముఖ్యంగా శని, రాహు, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గురుగ్రహం దగ్గర కూడా గోవులకి అరటికాయలు, బెల్లము తినిపించండి.